వెల్కమ్ టు గీతా కిచెన్. ఈరోజు మనము సేమియా రోటీ తయారు చేద్దాము. దానికి కావాల్సిన పదార్థాలు 1 కప్ సేమియా, 1 కప్ బాంబే రవ్వ, 1/2 కప్పు పెరుగు, 3/4 టేబుల్ స్పూన్ కారము, 1/2 కప్పు బియ్యం పిండి, 2 స్పూన్స్ ఆయిల్, 3/4 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కొత్తిమీర, 1 పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి, 1 చిన్న క్యారెట్ తురిమి పెట్టుకోవాలి, 1 క్యాప్సికమ్ చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి, 1 ఉల్లిపాయ మీడియం సైజ్ది చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి, కొద్దిగా పాలకూర, రోటీ పైన వేయడానికి సేమియా కొద్దిగా తీసుకోవాలి. ఒక గిన్నె తీసుకొని దీంట్లో మనం సేమియా ఏ కప్పుతో తీసుకుంటామో ఆ కప్పుతో 2 కప్పుల నీళ్ళు పోసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుందాము. నీళ్ళు మరగనివ్వాలి. నీళ్ళు మరుగుతున్నాయి. ఇప్పుడు సేమియా వేసుకుందాము. నీళ్ళలో సేమియా వేసుకొని కలుపుకోవాలి. సేమియా ఒక 50% ఉడకనిస్తే చాలు. సేమియా 50% ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాము. సేమియాని స్ట్రైనర్లో వేసి వడగట్టుకుందాము. సేమియాని ఇలా స్ట్రైనర్లో వేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి చల్ల నీళ్ళు పోద్దాము. సేమియా ఒకదానికోటి అతుక్కోకుండా ఉంటుంది. ఒక బౌల్ తీసుకొని దీంట్లో బాంబే రవ్వ వేసుకుందాము. దీంట్లో పెరుగు వేసుకొని నానబెట్టుకోవాలి. కలుపుకుందాం. ముందు కలిపి కొన్ని నీళ్ళు పోస్తాము. కొన్ని నీళ్ళు పోసి కలుపుదాము. మరీ లూజ్గా కలపొద్దు. పెరుగు రవ్వ మొత్తం కలిపేసి 10 నిమిషాలు నానబెడదాము. మూత పెట్టి 10 నిమిషాలు పక్కన పెడదాం. రవ్వ పెరుగులో మంచిగా నానింది 10 నిమిషాలు. ఇప్పుడు దీంట్లో బియ్యం పిండి, కారము, ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, పాలకూర, క్యారెట్ తురుము, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. అన్నీ కలుపుకున్న తర్వాత చివరిగా మనం స్ట్రైనర్లో వేసి వడగట్టుకునే సేమియాని వేసుకుందాము. వేసుకొని కలుపుకోవాలి. నెయ్యితో కలుపుదాం లైట్గా. అవసరం అనుకుంటే కొన్ని నీళ్ళు పోయాలి. ఒక 2-3 స్పూన్స్ నీళ్ళు పోసి కలుపుకోవాలి. మరి గట్టిగా పిసుకుతూ కలపొద్దు. ఈ విధంగా కలిపిన తర్వాత ఇప్పుడు ఒక కవర్ తీసుకుందాము. కవర్ తీసుకొని ఇట్లా బాల్స్ లాగా చేసి వీటిని టిక్కీల్లాగా చేసుకుందాము. ఒక కవర్ తీసుకొని ప్లాస్టిక్ కవర్ మీద ఒత్తుదాం. ఈ విధంగా మంచిగా సైడ్లు మంచిగా సెట్ చేసుకుంటూ ఒత్తుకోవాలి. ఈ విధంగా టిక్కీల్లాగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు వీటి మీద సేమియా వేద్దాము. ఇది వేయించినది కాదు, పచ్చి సేమియానే. 2 వైపులా వేసుకోవాలి సేమియాని.
రెండు వైపులా వేసి ప్రెస్ చేయాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాము. ఇంట్లో షాలు ఫ్రై చేయడానికి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైంది షాలో ఫ్రైకి. ఇప్పుడు ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇలా మన ప్యాన్లో ఎన్ని పడతాయి అన్నీ వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. వేసినాక 2-3 నిమిషాలు అయిన తర్వాత వెనకకు మలపాలి. ఇటువైపు రెండో వైపు కూడా కాల్చుకోవాలి. మూడు నిమిషాలు అవుతుంది. రెండు వైపులా మంచిగా చక్కగా కాలింది. ఇది తీసేద్దాం ఇది కడాయిలో నుంచి. ఇంకోటి కూడా చేసి చూపిస్తాను. ఈ విధంగా బాల్ లాగా చేసుకొని కవర్ పైన ప్రెస్ చేయాలి. మంచిగా రౌండ్గా సెట్ చేసుకోవాలి. మనకు కొంచెం పెద్దగా కావాలంటే పెద్దగా కూడా చేయొచ్చు. పైనుంచి సేమియా అద్దుకోవాలి. రెండో వైపు కూడా సేమియా అద్దుదాము. ఇదే విధంగా అన్నీ చేద్దాము. సేమియా రోటీలు ఇది ఆయిల్లో వేసుకుందాము. మూడు నిమిషాల పాటు పెట్టాలి. తర్వాత వెనుకకు మరల వేయాలి. రెండు వైపులా చక్కగా కాలింది. తీసేద్దాం ఇది. మిగిలిన పిండి కూడా ఇదే విధంగా చేసుకుందాము. సేమియా రోటీలు చేయడం రెడీ అయింది. స్టవ్ ఆఫ్ చేసేద్దాము. సేమియా రోటీ చేయడం కంప్లీట్ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.